సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో జూలై నెల 7వ తేదీ ఆదివారం నుండి జూలై నెల 13వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే ఆషాఢమాస శుక్లపక్ష విధియ నుండి ఆషాఢమాస శుక్లపక్ష సప్తమి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి చూద్దాము. ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు అద్భుతమైనటువంటి పూరి జగన్నాథ దివ్య రథోత్సవం. 9వ తేదీ భౌమ చతుర్థి మంగళవారం నాడు చతుర్థి వస్తే అది భౌమ చతుర్థి. ఇక 11వ తేదీ శుక్ర మౌఢ్యము అనేటువంటిది త్యాగమవుతోంది. 13వ తేదీ వివస్వత సప్తమి. ఇది ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు. కాబట్టి చక్కగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనటువంటి అంశాలను ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం కొంత అదృష్ట యోగం అనేటువంటిది పలకరించబోతోంది. ఉత్సాహంగా యత్నాలు సాగించండి, ఆనందంగా ప్రయత్నాలు చేయండి. శ్రేష్టమైనటువంటి ఫలితాలు తప్పకుండా సాధిస్తారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ఈ వారం మీకు పూర్తి అవుతుంది. ఉద్యోగపరంగా ఖచ్చితంగా శ్రమ ఉంటుందండి. మంగళ బుధవారాల్లో ఉద్యోగపరంగా చిన్న ఇబ్బందులు కూడా ఎదుర్కొనవచ్చు. విద్యార్థులు తోటివారి ప్రోత్సాహంతో ముందడుగు వేస్తారు. విదేశాలకు వెళ్ళాలి, అక్కడ ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని ఆశించేటువంటి విద్యార్థులు ఆ దిశగా ముందడుగు వేయటానికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఏదైనా భూ సంబంధమైనటువంటి వివాదాలు కావచ్చు, భూ సంబంధమైన కొనుగోళ్లు కావచ్చు, గృహం కావచ్చు, వాహనం కావచ్చు, అవన్నీ కూడా ఈ 11వ తేదీ తర్వాత కొంత అనుకూలతను కనిపిస్తూ ఉన్నది. నూతన వ్యాపారాలు మొదలుపెట్టినటువంటి వారు వ్యాపారంలో శ్రద్ధ పెట్టకుంటే ఇబ్బంది పడతారు. దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడుల వల్ల కొంత లాభాన్నైతే పొందుతారు. స్త్రీలకు చక్కటి అవగాహన శక్తి పెరిగి ర్యాంకులు సాధించే ఆస్కారం కూడా ఉంది. మేషరాశి వారికి మంగళవారం నాడు భౌమ చతుర్థిని పురస్కరించుకొని గణపతికి 108 గరికలతో అష్టోత్తర శత పూజ చేయండి. అనేక విఘ్నాలు తొలగిపోతాయి. శనివారం రోజున ఏదైనా జ్యోతిర్లింగ క్షేత్రంలో శివుడికి శివాభిషేకం చేయించుకోండి. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా సర్వత్రా యోగదాయకంగానే ఉండబోతోంది. అనుకున్న లక్ష్యాలను సాధించటానికి విద్యార్థులు తీవ్రమైనటువంటి కృషి చేయాలి. వృత్తిపరంగా పై అధికారుల యొక్క అండదండలతో సమున్నతమైనటువంటి స్థానాలను సాధించే ఆస్కారం కూడా ఉంది. బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఉద్యోగపరంగా సాధించటానికి వీలుంది. సమయానుకూలంగా వ్యవహరించి మీ పై అధికారులను ప్రసన్నం చేసుకోవటం, రాజకీయ నాయకులు తమ యొక్క పై వ్యక్తులతో కొంత ఆదరణగా ఉండటం మొదలైనటువంటివి చేస్తే తప్పకుండా విజయాలు సాధిస్తారు. కొన్ని పనులు ఇంట, కొన్ని పనులు బయట, 2 రకాలుగా కూడా మీకు విజయాలనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి.
చాలా రోజులుగా నరఘోష వల్ల మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి మీకు ఈ వారం కొంత ఊరటను పొందవచ్చు. మిత్రబలం పెరుగుతుంది, శత్రుబలం తగ్గుతుంది. కొన్ని ప్రయత్నాలు మీరు మొదలు పెట్టకుండానే పూర్తి కావటం అది మీకు ఎనలేని సంతోషాన్ని కూడా ఇస్తుంది. శుక్రవారం రోజున ఒక పెద్ద ఉపద్రవం అనేటువంటిది మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. జాగ్రత్తగా ఉండమని మీకు సూచన. రాజకీయ నాయకులు వాదాలను పెంచుకోకండి, అనర్థాలను తెచ్చుకోకండి. వృషభ రాశి వారు ఈ వారమంతా మంగళవార ఆరాధన చేయండి. గురువారం రోజున దత్తుడి స్మరణ, దక్షిణామూర్తి స్మరణ, హయగ్రీవ స్మరణ అనేక రకాలైన ఫలితాలను ఇవ్వవచ్చు. 12వ తేదీ శుక్రవారం రోజున జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం అతి మామూలుగా ఉంది. పెద్ద గొప్పగా లేదు, అలానే అనర్థాలు కూడా ఏవి కనిపించట్లేదు. విద్యార్థులు బాధ్యతగా పనిచేయాలి. ఒత్తిడిని కలిగించేటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. ఎక్కువగా చెడు ఆలోచించకండి. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా కూడా ఈ వారం సఫలం అవుతాయి. పిల్లల విషయంలో చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభం అనేటువంటిది జరుగుతుంది. నూతన పరిచయాలు ఆనందాన్ని కలిగింపచేస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో భార్యాభర్తలు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, ఎవ్వరైనా సరే వివాదాలకు వెళ్ళకుండగా, వివాదాల జోలికి వెళ్ళకుండగా సంయమనంతో వ్యవహరిస్తే సానుకూలంగా ఫలితాలు మీకు దక్కుతాయి. పరిస్థితులు పెద్దగా సహకరించకపోవచ్చు. కాబట్టి వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అన్ని రకాలుగా కూడా శ్రద్ధ వహించకపోతే ఇబ్బంది పడతారు. మిథున రాశి వారు సోమవారం రోజున చంద్రశేఖర అష్టక స్తోత్ర పారాయణం, బుధవారం రోజున లక్ష్మీ గణపతి దేవాలయ దర్శనం, శుక్రవారం రోజున దుర్గాదేవి ఆలయంలో మందార పూలతో ఆరాధన ఇవి శక్తినిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కూడా ఈ వారం ప్రధానమైనటువంటి గ్రహ సంచారం అనుకూలంగా లేదు. ఆర్థిక విషయాలు పెద్ద గొప్పగా లేకపోవటం, ఖర్చులు పెరిగిపోవటం కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆదాయ మార్గాలు తప్పకుండా పెరుగుతాయి. ఆదాయ మార్గాలకు తగిన దిశగా కృషి చేయవలసినటువంటి అవసరమైతే మీకు తప్పకుండా ఉంది. విద్యార్థులు అశ్రద్ధ వల్ల నష్టపోతారు. అందువల్ల శ్రద్ధగా పనిచేయండి. మంగళవారము, గురువారము ఈ 2 రోజుల్లో ఏవైనా అప్లికేషన్లు పెట్టుకోదలుచుకున్నట్లయితే పెట్టుకోండి. మానవ ప్రయత్నంతో అనేక రకాలైనటువంటి విజయాలను సాధించవచ్చు. నలుగురిని కలుపుకుంటూ పోండి. అనుకున్నది సాధించే వరకు ఓపిగ్గా పనిచేయండి. కర్కాటక రాశి రాజకీయ నాయకులకు విశేషమైనటువంటి ఫలితాలు దక్కుతాయి. కర్కాటక రాశి వారు ఈ వారమంతా శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణంతో పాటుగా శ్రీ మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, గురువారం రోజున దత్తాత్రేయ క్షేత్ర సందర్శనం సరిపోతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మానసిక దృఢత్వాన్ని పెంచేటువంటి కొంత శక్తి అనేటువంటిది పెరుగుతుంది. చాలా విషయాల్లో అపార్థాలు చేసుకోవడం వల్ల గృహంలో ఒక విధమైన అసహన వాతావరణం అనేటువంటిది ఏర్పడుతుంది. బంధువులకు మీ మీద ప్రత్యేక అభిమానం కలుగుతుంది. ఎంతో లోతుగా ఆలోచించడం, కొన్ని నిర్ణయాలు సక్సెస్ బాట పట్టవచ్చు. ముఖ్యంగా మీ ఇంటి వారి నుంచి కాకుండా బయటి వ్యక్తుల నుంచి కొన్ని ప్రతికూల పరిస్థితులు, ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి కలహాలకు వీలైనంత దూరంగా ఉండండి. ఉద్యోగపరంగా అనుకూలత ఉంది, మేలు చేకూరుతుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. మిత్రుల వల్ల కొన్ని పనులైతే పూర్తి అవుతాయి. భవిష్యత్తు చాలా వరకు ఆశాజనకంగా ఉంది. అభీష్టం నెరవేరవచ్చు ఈ వారాంతంలో. సింహరాశి వారు ఈ వారమంతా సూర్యారాధన, సూర్యాష్టకము, అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము ప్రతిరోజు 3 సార్లు చేస్తే ఏతత్ త్రిగణితం జప్త్వా
యుద్ధేషు విజయిష్యసి, 3 సార్లు చేయటం వల్ల యుద్ధముల నుంచి జయము పొందవచ్చు అని రామాయణ వచనం. కాబట్టి సింహరాశి వారు ఆదివార నియమాలను గట్టిగా పాటిస్తే చాలా వరకు సమస్యల నుంచి బయటపడతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ప్రతికూలత అనుకూలత సమపాళ్లల్లో ఉండవచ్చు. కొన్ని విషయాలు లోతుగా వెళ్ళటం, కొన్ని విషయాలు ఏమాత్రం పట్టించుకోకపోవటం, కొన్ని కార్యక్రమాలు అనుకున్న రీతిలో విజయవంతమవుతాయి. నూతన ఉద్యోగం కోరుకునేటువంటి ఉద్యోగార్థులకు ఆశించిన ఫలితాలు దక్కుతాయి. అంతా మీరు అనుకున్న విధంగానే జరగవచ్చు. లక్ష్య సాధనలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. విజయం సాధించేదాకా ఖచ్చితంగా కృషి అనేటువంటిది విడిచిపెట్టకండి. చంచలత్వం చపలత్వంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు హాని కలిగించవచ్చు. ఇంట్లో వాళ్ళతో చర్చించి చాలా పనులు అయితే పూర్తి చేయండి. ఎవ్వరికైనా సరే అప్పుగా ధనం ఇచ్చినా ఆ ధనం అనేటువంటిది మీకు ఎప్పటికీ కూడా తిరిగి రాదు అన్న విషయం కూడా తెలుసుకోండి. ధైర్యంగా ముందడుగు వెయ్యండి. ఇంట బయట కొన్ని పనులు నెరవేరుతాయి. వాహన మరమ్మతుల వల్ల కొంత డబ్బులు అనేటువంటివి కూడా ఖర్చు కావచ్చు. ఖర్చులు తగ్గించుకొని కొంత జాగ్రత్తగా ఉంటే కన్యారాశి వారికి ఈ వారం చాలా మంచి ఫలితాలు కలగవచ్చు. కన్యారాశి వారు ఈ వారం అంతా శ్రీరామ జయరామ జయ జయ రామ అనే నామంతర జపము, రామరక్షా స్తోత్ర పారాయణము, రామాష్టకము, అలాగే జయపంచక స్తోత్ర పారాయణాలు కనుక చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం విశేషమైనటువంటి యోగాదులు కనిపించబోతున్నాయి. వ్యాపారం అనేటువంటిది బ్రహ్మాండంగా ఉండబోతోంది. నూతన ప్రయత్నములు కలిసి వస్తాయి. అంచెలంచెలుగా కొంత పైకి ఎదగండి. కీర్తి ప్రతిష్టలు ఉద్యోగపరంగా పెరుగుతాయి. రాజకీయ నాయకులకు కొంత అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో సమయానుకూలంగా వ్యవహరించి పెద్దలను ప్రసన్నం చేసుకుంటే దాదాపు ఆటుపోట్లను అధిగమించి ముందుకు వెళ్తారు. నూతన ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత గోచరిస్తూ ఉన్నాయి. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మీకు ఎప్పటికైనా భవిష్యత్తుకు సంబంధించి మేలైతే జరుగుతుంది. తులారాశి స్త్రీలకు వస్త్ర వాహన ఆభరణాది బహుమతులు కూడా ఈ వారం దక్కేట్టుగా ఉన్నాయి. తులారాశి వారు ఈ వారమంతా అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణంతో పాటుగా హనుమాన్ చాలీసా పారాయణం రోజుకు 12 సార్లు, అలాగే విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా కొంత ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా వరకు గ్రహ సంచారం అనేటువంటిది అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా కొంత అర్ధాష్టమ శని దోషం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. సకాలంలో బద్ధకాన్ని విడిచిపెట్టి పనులు చేస్తే సత్ఫలితాలు వాటంతట అవే వస్తాయి. సమయానుకూలంగా వ్యవహరించి ఆలోచనలు చెయ్యండి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని వాటిని ఎవ్వరికీ కూడా లొంగిపోక అమలు చేస్తే బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యలో పనులను ఆపితే మీరే ఇబ్బందులు పడతారు. చెడు ఆలోచనలు చేయకండి. నిరుత్సాహాన్ని వహించకండి. పాజిటివ్ థింకింగ్ చేయండి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు తప్పకుండా పాటించండి. వృశ్చిక రాశి వారు ఈ వారమంతా దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా మంగళవారం నాడు చతుర్థి రావటం వల్ల 21 ఉండ్రాలు చేసి గణపతికి నివేదన చేసి వాటిని పంచటము, గోక్షేత్రంలో గోవులకు అదే రోజు సేవ చేయటం వల్ల కూడా ఆనందదాయకమైనటువంటి ఫలితాలను పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఎటు చూసినా అద్భుతమైనటువంటి శుభకాలం ఉంది. సర్వత్రా యోగదాయకంగా ఉండబోతోంది. ఉత్సాహంగా ఉల్లాసంగా పరిస్థితులను చక్కదిద్దుకుంటారు. కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. అవసరాలను దృష్టిలో పెట్టుకొని అడుగు వేయండి. కృషికి తగినటువంటి ఫలితమైతే తప్పకుండా ఉంటుంది. ఉద్యోగపరంగా అభివృద్ధిలోకి వెళ్తారు. స్థిరత్వం అనేటువంటిది కూడా లభించవచ్చు. వ్యాపారంలో పైకి వస్తారు. పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. జీవిత ఆశయాలు కూడా నెరవేరే ఆస్కారం కూడా
ఉంది. అలాగే వృత్తిపరంగా ఉద్యోగపరంగా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను తప్పకుండా పొందవచ్చు. ధనధాన్యాభివృద్ధిని కోరుకునేటువంటి వారు కరావలంబ స్తోత్ర పారాయణము అలాగే కనకధార స్తోత్ర పారాయణం చేస్తే చాలా మంచి ఫలితాలు ధనుస్సు రాశి వారు పొందవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మొదటి 3 రోజులు ఉంది. ఆది సోమ మంగళ ఈ 3 రోజులు కూడా దూరపు ప్రయాణాలు పెట్టుకోవద్దు. విశేషమైనటువంటి ధనయోగం మీ తలుపు తట్టబోతోంది. కృషి ఫలిస్తుంది. ఆశించిన ఆర్థిక పరిస్థితి అయితే లభించవచ్చు. పరిస్థితులకు తగినట్టుగా సాంకేతికపరమైనటువంటి అభివృద్ధిని సాధించాలి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారాల్లో శ్రద్ధ వహించాలి. పొరపాట్లు జరగకుండా చూసుకోండి. తోటివారి సహాయ సహకారంతో సకాలంలో చాలా వరకు కూడా పనులను పూర్తి చేయండి. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు అన్ని విషయాల్లో కూడా పాటించడం వల్ల కూడా మీకు మేలు జరగవచ్చు. ఆర్థిక విషయాలైతే పర్వాలేదన్నట్టుగానే ఉంటాయి. మకర రాశి వారు ప్రతిరోజు గజేంద్ర మోక్ష స్తోత్ర పారాయణంతో పాటుగా భాగవతంలో ఏదైనా ఒక ఘట్టాన్ని ప్రతిరోజు కూడా చదువుతూ ఉండండి. అలాగే విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మనోబలమే ప్రధానము. మనోబలముతోనే విజయాలు సాధిస్తారు. వ్యాపార పరంగా అభివృద్ధిని కూడా పొందుతారు. కొంత గ్రహబలం తక్కువగా ఉండటం వల్ల మానవ ప్రయత్నం అనేటువంటిది ఎంత అధికంగా చేస్తే అంత శ్రేయస్సును కూడా పొందుతారు. కొన్ని విషయాలలో ఆందోళన తగ్గించుకొని ఉంటే బాగుంటుంది. ముఖ్య విషయాల్లో ప్రధానంగా విజయం అనేటువంటిది మీకు లభించవచ్చు. ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు సంతృప్తిని ఇచ్చినప్పటికీ కూడా అవి భవిష్యత్తుకు సంతృప్తిని ఇవ్వకపోవచ్చు. ఉద్యోగాల్లో సమయానుకూలంగా వెళ్ళటం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగం కాపాడుకోవాలి అనుకునేటువంటి వారు మాత్రం ఖచ్చితంగా ఉద్యోగాలను చేస్తూ ఉండండి. ఒక పని పూర్తి చేయండి. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు పాటించండి. కుంభరాశి వారు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవటం వల్ల కొంత అనుకూలత పెరుగుతుంది. శత్రుపీడ తొలగుతుంది. దశరథకృత శనైశ్చర స్తోత్ర పారాయణము లలిత అష్టోత్తరంతో అమ్మవారికి కుంకుమార్చన అద్భుతమైన ఫలితాలను ఇవ్వవచ్చు. తదుపరి మీనరాశి. ముఖ్య కార్యాల్లో విజయం అనేటువంటిది మీనరాశి వారికి లభించవచ్చు. ఆర్థిక పరిస్థితి కొంత సామాన్యంగా ఉండవచ్చు. శ్రేష్టమైనటువంటి ఫలితాలను ఆశించేటువంటి వారు భగవదారాధన అనుకూలంగా చెయ్యాలి. ఎటు చూసినా విజయం కనిపించినప్పటికీ తగిన ప్రయత్నం లేకపోతే విజయం అనేటువంటిది మీకు దూరం కావచ్చు. చెడు ఆలోచించకండి. చెడు మార్గాన్ని ఎప్పుడు కూడా వెళ్ళకండి. వివాదాలకు దూరంగా ఉండండి. పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. లక్ష్య సాధనలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అనుకునేటువంటి విద్యార్థులు చాలా చక్కగా కష్టపడాల్సినటువంటి సమయమైతే ఆసన్నం అయింది. బుద్ధిబలంతో వ్యవహరించండి. కొంత మీ ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. వివాదాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకండి. ఎదుటి విషయముల యందు తల దూర్చకండి. మిక్కిలి కొన్ని పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మౌనంగా వాటిని సహిస్తూ ఉంటే తప్పకుండా కాలంలో అనేక సమస్యలు పరిష్కారం అనేటువంటివి దొరుకుతాయి. అంతా మీరు అనుకున్న విధంగా జరగకపోయినప్పటికీ కూడా కొంత తృప్తిగా ఉండటం అలవాటు చేసుకుంటే మీనరాశి వారికి ఈ వారం చాలా ముఖ్యమైనటువంటి పనులు కూడా పూర్తి చేయవచ్చు. మీనరాశి వారికి వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణము, వెంకటేశ్వర వజ్రకవచ పారాయణముతో పాటుగా ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. సూర్యోదయ కాలంలో ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తే సరిపోతుంది. 12 రాశుల వారికి ఒక అద్భుతమైనటువంటి ఒక పరిహారం అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను. భౌమ చతుర్థిని పురస్కరించుకొని, అంటే మంగళవారం నాడు వచ్చేటువంటి చతుర్థి ఏదైతే ఉందో ఆ రోజున 12 రాశుల వారు గణపతి సహస్రనామ అర్చన చేసి సహస్రనామం స్తోత్ర పారాయణం చేయండి. గరిక తీసుకొని 108 గరికలు తీసుకొని ఈ భౌమ చతుర్థి రోజున గణపతికి పూజ చేసుకోండి.
12 రాశుల వారికి ఎక్కడెక్కడైతే కార్యక్రమాల్లో ఆటంకాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి గణపతి యొక్క అనుగ్రహంతో. మరల వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. లోకా సమస్తాః సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.